సంవత్సరం జనవరి 1న దేశమంతా హ్యాపీ న్యూ ఇయర్ సందడి అంబరాన్ని చుంబిస్తుంది. హైదరాబాద్ లో కూడా దేశంలోని మిగతా ప్రాంతాల్లో లాగా కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్ లో కొనసాగుతాయి. అయితే ఆ సెలబ్రేషన్స్ తో పాటు నగర జీవుల జీవితాల్లో మరో అట్రాక్షన్ ప్రారంభమవుతుంది. జనవరి 1న ప్రారంభమై నెలన్నర పాటు కొనసాగే ఈ అట్రాక్షన్ పేరు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. భాగ్యనగర వాసులు ప్రేమతో పిలుచుకునే నుమాయిష్కి ప్రజల్లో చాలా క్రేజ్ ఉంది. నగరం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది సందర్శకులకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. దేశ విదేశాల నుంచి కూడా వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకుని తమ వస్తువులను సేవలను అమ్ముకుంటూ ఉంటారు. వ్యాపార లావాదేవీలతో పాటు బ్రాండింగ్ కోసం వచ్చే కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ అనేకం కనిపిస్తుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు ఈ ఎగ్జిబిషన్ సొంతం. వీటిలో అందర్నీ ఆకట్టుకునే ప్రదేశం ఏదంటే అదే అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్. ఈ విభాగంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు అనేక మంది పనిచేస్తుంటారు. వినోదం అందించడానికి ఇక్కడ ఎన్నెన్నో వినూత్నమైన అంశాలు. ఇలాంటి ప్రదర్శనల్లో ఒకప్పుడు కేవలం రంగుల రాట్నాలు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు వాటితో పాటు మరెన్నో అట్రాక్షన్స్, ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఇక్కడి వాళ్ళు ప్రతిరోజు టెన్షన్ పడుతుంటారు. అందరూ నవ్వుకుంటూ సరదాగా తిరుగుతుంటే వాటి నిర్వాహకులు, కార్మికులు మాత్రం సందర్శకుల సంతోషాలతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు లేకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటారు. వారి మనోభావాలే ఈనాటి బతుకు చిత్రం. బతుకే రంగుల రాట్నం అంటారు, కానీ వీరికి రంగుల రాట్నమే బతుకు. రంగుల రాట్నం తిరిగితేనే బతుకు ముందుకు సాగుతుంది వీరికి. వీరిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో 3000 వరకు స్టాల్స్ ఉంటాయి. వాటితో పాటు తినుబండారాల అవుట్లెట్స్ కూడా ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు ప్రజలను ఎక్కువగా ఆకర్షించే అమ్యూజ్మెంట్ సెక్షన్ లో రకరకాల సైజుల్లో భిన్నమైన ఆకారాలతో రంగుల రాట్నాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇవి 13 దాకా ఉన్నాయి. సాయంత్రం కాగానే అమ్యూజ్మెంట్ సెక్షన్ సందడి ఊపందుకుంటుంది. జైంట్ వీల్ అంటే అతి పెద్ద రంగుల రాట్నాన్ని ఎక్కడానికి అందరూ ఉత్సాహపడుతుంటారు. 24 డబ్బాలుండే ఈ జైంట్ వీల్లో 48 మంది కూర్చుంటారు. దీన్ని గత 20 ఏళ్లుగా ఆపరేట్ చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన రత్నం. నేను 27 సంవత్సరాల నుంచి చేస్తుంది దగ్గర. అంటే ఇది ఎట్లా నడుస్తుంది? ఇది ఎట్లా ఇంజన్తో నడుస్తుంది. ఇంజన్ మెయిన్ పర్సన్ ఇది ఇక్కడే ఆపరేటింగ్ చేసుకోమో ఇక్కడ చేయడం. 15 రౌండ్లు చెబుతాం. మా టీం 20-25 మంది ఉంటారు. అందరు నా చేతి కింద వర్కర్స్ వాళ్ళంతా. ఖాళీ ఇదే పని అది. ఇప్పుడు వేరే పోయినా ఇప్పు తీసుకోవడం, లారీలు లోడ్ చేసుకోవడం, అక్కడ దింపి మళ్ళీ బిగించి మళ్ళీ స్టార్ట్ చేయడం. ఎక్కడైనా ఇయర్ 1 ఇయర్ మొత్తం క్యాబ్ మొత్తం తిరిగి వస్తూ ఉంటాం. ప్రజల్ని జైంట్ వీల్ లో ఎక్కించడం, వారు సరిగా కూర్చున్నారా లేదా అని చెక్ చేయడం లాంటి పనులు కూడా ఇక్కడ ముఖ్యమే. చిన్న పెద్ద అందరినీ అలరిస్తున్న జైంట్ వీల్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. भाभी और मेरी बहन की लड़की, मम्मा, सब लोग हम बैठे हैं इसमें. इट्स वेरी नाइस. लाइक ओवरऑल हैदराबाद वी कैन सी हियर एंड अच्छा था, बहुत ही अच्छा था एक्सपीरियंस. You are also expecting for next year also to come? Yeah, next year also we are expecting this because everybody whoever is there, they will definitely like this. I enjoyed the giant wheel. When I'm coming down, it was like I'm flying up. Okay. Did you enjoy or you were afraid? I was enjoying. అమ్యూజ్మెంట్ సెక్షన్ కి హైలైట్ గా నిలిచే డేర్ డెవిల్ షో వెల్ ఆఫ్ డెత్.
దీన్నే హిందీలో మౌత్ కా కువా అంటారు, తెలుగులో మృత్యుబావి అని అనొచ్చేమో. ఇక్కడ ప్రదర్శన ఇచ్చేవారు చావుకి తెగించి ఈ బావిలాంటి నిర్మాణంలో అత్యంత వేగంగా తమ వాహనాలపై తిరుగుతుంటారు. ఇది 30 అడుగుల లోతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఈ రైడర్స్ ప్రదర్శన ఉంటుంది. 4 కార్లు 4 బైక్ల మీద రైడర్స్ ఇచ్చే ప్రదర్శన చూసే వారిలో భయాందోళనలు కలిగిస్తుంది. ఈ రైడర్స్ అంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. మేము ఈ పని ఎంతో కష్టపడి నేర్చుకున్నాము. దాదాపు 8 ఏళ్ళు సాధన చేశాము. అన్ని సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాతనే షో చేయడానికి మాకు నిర్వాహకులు అనుమతిస్తారు. అనుమతి లేకుండా మేము ఈ షో చేయడానికి వీల్లేదు. మేము చేసే ఈ షో ప్రతిసారి 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇందులో 10 నిమిషాలు బైక్పై, 10 నిమిషాలు కారుపై విన్యాసాలు చేస్తాం. మేము ఈ వృత్తిలోకి మా పెద్ద అన్న కుతుబుద్దీన్ ద్వారా వచ్చాం. ఆయనకు ఈ వెలప్ డెత్ షో రైడింగ్లో 30 ఏళ్ల అనుభవం ఉంది. మేమంతా బంధువులమే. జార్ఖండ్లోని గుమ్లా జిల్లా మా సొంత జిల్లా. ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత వేరే ఎక్కడైనా బుకింగ్ ఉంటే వెళ్ళిపోతాం. మేము దాదాపుగా 10 రాష్ట్రాల్లో షోలు చేస్తుంటాం. నేను ఇంతకుముందు కూడా ఇక్కడ షో చేశాను. ఇక్కడ నిర్వాహకులు, ప్రజలు అందరూ చక్కగా సహకరిస్తున్నారు. నాకు ఇక్కడ షో చేయడం అంటే చాలా ఇష్టం. నేను హైదరాబాద్కి మొదటిసారి వచ్చాను. నేనైతే లోకల్ హైదరాబాదీయే. మౌత్ కా కువా అరేంజ్మెంట్ చేయడానికి 5 రోజులు పడుతుంది. ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత దీన్ని తొలగించడానికి 4 రోజుల సమయం పడుతుంది. మా రైడర్స్ బయట నుంచి వచ్చి షో చేసి వెళ్ళిపోతారు. వెల్ ఆఫ్ డెత్ షో పైన ప్రజల్లో క్రేజ్ పెంచడానికి ఒక ప్రత్యేకమైన యాంకర్ కూడా ఉంటారు. నిత్యం తెలుగు, హిందీ భాషల్లో ప్రజలకి వెల్ ఆఫ్ డెత్ గురించి వివరిస్తుంటారు. రైడర్స్ గురించి పొగుడుతుంటారు. అంతేకాక షో టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ని కవర్ చేయాలా, నేనే కవర్ చేయాలా, అసలు మెయిన్ కవర్ నేనే చేయాలా. వీళ్ళకు చేసిన తర్వాత ఈ బుకింగ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు, ఆ టికెట్ తీసుకునేటోడు ఏం చేస్తున్నాడు, రైడర్ సరిగ్గా నడిపిస్తున్నారా లేరా, అది అంతా నేను చూడాలా. వీళ్ళది సూపర్వైజర్ లాగా. దాని తర్వాత టైం టు టైం పంచువాలిటీగా నేను వీళ్ళకు షో ఇవ్వాలా, పబ్లిక్కి షో ఇవ్వాలా. యాజ్ పర్ 15 మినిట్స్ వాళ్ళు అంటారు, 15 లోపటనే నేను షో స్టార్ట్ చేపిస్తాను వీళ్ళతో. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెం పేరు టవర్. ఈ టవర్ 70 అడుగుల ఎత్తు ఉంటుంది. చుట్టూ ప్రజలను కూర్చోబెట్టి తిప్పుతూనే పైకి తీసుకుపోతారు. ఈ టవర్ ని ఆపరేట్ చేసేది ఉత్తరప్రదేశ్ కు చెందిన భాను. దాదాపు 6 సంవత్సరాల నుంచి జనవరి నెల వచ్చిందంటే హైదరాబాద్ వస్తున్నానని భాను చెప్తున్నారు. దీన్ని టవర్ అంటారు. ఇందులో 32 మంది కూర్చుంటారు. ఇందులో 5 నిమిషాల పాటు ప్రజలు తిరుగుతారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడే 1 నిమిషం తిప్పటం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలు పైభాగానికి వెళ్తారో అప్పుడు వారికి నగరమంతా కనబడుతుంది. అది చూసి ప్రజలు బాగా ఆనందిస్తారు. అమ్యూజ్మెంట్ విభాగం అంటేనే పిల్లల విభాగం. వారి స్పందన వారి మాటల్లోనే. I enjoy so much in the exhibition. బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి.
ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్లో ఈ వినోద విభాగంలోని అనేక షోలు రంగుల రాట్నం కాన్సెప్ట్ నుంచే పుట్టాయని చెప్పొచ్చు. రంగుల రాట్నాన్నే ఇంప్రూవ్ చేసి పలు రకాల అమ్యూజ్మెంట్ ఐటమ్స్ గా తీర్చిదిద్దారు. అమ్యూజ్మెంట్ సెక్షన్ లో మరో స్పెషల్ అట్రాక్షన్ రంగుల రాట్నం రేంజర్. దీనిలో 2 భాగాలుంటాయి. ఈ 2 భాగాలు పరస్పరం వ్యతిరేక దిశలో కదులుతాయి. ప్రారంభంలో నెమ్మదిగా కదులుతూ ఆ తర్వాత స్పీడ్ పెంచుతారు. వేగం అందుకోగానే ఇది 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. దీంట్లో మొత్తం 32 మంది కూర్చుంటారు. 12 మంది పర్యవేక్షణలో రంగుల రాట్నం రేంజర్ను నిర్వహిస్తున్నారు. గుండె జబ్బులున్న వారిని ఎక్కొద్దని ప్రత్యేకంగా ఇక్కడ సూచన కూడా కనిపిస్తుంది. टीम 12 आदमी की टीम है. మేమంతా ఒక టీం. 5గురు ఒకవైపు ఉంటారు, మిగతా 5గురు మరోవైపు ఉంటారు. ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదని మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకసారి 32 మందిని ఎక్కిస్తాం. మేము ఇక్కడ షో అయిన తర్వాత మిగతా ప్రాంతాలకు వెళ్తాం. హైదరాబాద్లో మాకు ఆదరణ బాగానే ఉంది. Oh yeah, it was very nice. A little bit scary, man. We can overspan. Not a little bit, very scary. We don't guess where we are from. We don't guess where from a country. Experience it next time. Yeah, It's really cool. It's cool. Yeah. So, my name is Amos. My name is Joy. Ahimanyu. Pita. You're all students, huh? ఎగ్జిబిషన్ ఎంతో మందికి ఉపాధినిస్తున్న అతిపెద్ద కార్యక్రమం. హైదరాబాద్ నగర అట్రాక్షన్స్ లో ప్రధానమైనది. ఇక్కడి అమ్యూజ్మెంట్ సెక్షన్ లో పలువురు కాలేజ్ విద్యార్థులు కూడా పనిచేస్తున్నారు. ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం కాగానే ఇక్కడికి చేరుకుంటారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. మనం చూస్తున్న దీన్ని ఫ్రిస్బీ అమ్యూజ్మెంట్ అంటారు. ఇందులో కూడా 32 మంది కూర్చుంటారు. దీని నిర్వహణలో పాలు పంచుకుంటున్న వారిలో ఎక్కువ మంది కాలేజ్ విద్యార్థులే. నేను దాదాపు 8 ఏళ్ల నుంచి ఇక్కడ పార్ట్ టైం పని కోసం వస్తున్నాను. ఈ ఫ్రిస్బీ అమ్యూజ్మెంట్లో 32 మంది కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఏ వయసు వారైనా కూర్చోవచ్చు. 29 రౌండ్లు తిప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత వేరే ఎక్కడైనా ఇలాంటి షోలు ఉంటే అక్కడ కూడా వీలుంటే వెళుతుంటాను. పెద్దవాళ్లను పట్టుబట్టి ఎగ్జిబిషన్ కి పట్టుకొచ్చేది పిల్లలే. మరి వారిని అలరించాలంటే అమ్యూజ్మెంట్ సెక్షన్ వైవిధ్యంగా ఉండాల్సిందే. అందుకోసం ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. I was enjoy on frisbee. నేను చాలా ఎంజాయ్ చేసిన. ఇది ఒంటెల రంగుల రాట్నం. జైంట్ వీల్, కొలంబస్, రైడర్ లాంటివి ఎక్కడానికి భయపడే పిల్లల్ని దీనిపై ఎక్కిస్తుంటారు. ఇక్కడ కూడా నిర్వహణ బాధ్యత కాలేజ్ స్టూడెంట్స్దే. మొత్తం 15 రౌండ్లు తిప్పుతారు. और this camel horse, camel riders. कितना देर का रहता है, कितने बच्चों को बिठाते ये 15 राउंड खिलाते, 40 रुपीज पर हेड. చాలా బాగుంది. అది చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మేము. हम बहुत अच्छा ఎంజాయ్ कर रहे. जेट व्हील, कैमल, हॉर्स, एरोप्लेन. Enjoy చేసావా బాగా? చిన్నారులు తెగ ఎంజాయ్ చేసే మరో అమ్యూజ్మెంట్ ఐటెం గుర్రాల రంగుల రాట్నం. దీన్ని కరోసర్ అంటారు. ఇక్కడ ఆపరేటర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చోటు. वेरोसल नाम है इस आइटम का. बहुत अच्छा आइटम है. बच्चे लोग बहुत एंजॉय करते हैं. 30-35 लोग बैठ सकते हैं आराम से. माय नेम इज राबिया आजम एंड मैं 8th क्लास में हूँ और मैं इंडियन स्प्रिंग स्कूल से पढ़ती हूँ. और यहाँ के बहुत एक्साइटमेंट हो रही है. और हॉर्स ऐसा यूँ हो रहा है, चम हो रहा है. అమ్యూజ్మెంట్ సెక్షన్ లో పిల్లలు, యువత బాగా ఎంజాయ్ చేసేవి కొలంబస్, కప్ అండ్ సాసర్ అమ్యూజ్మెంట్లు. इसमें बहुत डर लगा क्योंकि हम लास्ट में बैठे थे इसलिए बहुत डर लगा था. फिर भी एंजॉय मस्त करे. कपड़ गोसल में बैठा हूँ. जब बैठते वक्त बहुत मज़ा आता है. जब वो स्टार्ट होता है ना, हेडेक वॉर्म टीम्स के तरह का फील होता है, चक्कर आता है. उतरे बाद लेकिन पूरा मज़ा आता है. నా పేరు అభిజిత్. అండ్ ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాను. అండ్
ఫీల్స్ వండర్ఫుల్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది టు స్పెండ్ టైమ్ విత్ మై కజిన్స్ అండ్ ఆల్. ఎగ్జిబిషన్ లో టాయ్ ట్రైన్ కూడా పెద్ద అట్రాక్షన్. దీన్ని నడిపేవారు ఎగ్జిబిషన్ సొసైటీ వాలంటీర్లే. 10 నిమిషాల పాటు ఈ ట్రైన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ తిరుగుతుంది. ఒకసారి దీనిలో 50 మంది దాకా కూర్చోవచ్చు. ఈ ట్రైన్ కూడా ఏళ్ల తరబడి ఈ ఎగ్జిబిషన్ లో ప్రజలకు వినోదాన్ని అందిస్తోంది. ఎగ్జిబిషన్ కి వెళ్లిన వారిలో చాలా మంది ట్రైన్ ఎక్కకుండా ఇల్లు చేరరు. ఇది టైర్ కాబట్టి అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ట్రాక్ కాకుండా. ఇంకోటి చిన్నపిల్లలు కానీ అందరూ పెద్దలందరూ 10 minutes సార్. 50 కెపాసిటీ ఉంటుంది సార్. వాలంటీర్స్ మొత్తం 8 వాలంటీర్స్ సార్. నేను అసిస్టెంట్ డ్రైవర్, మెయిన్ డ్రైవర్ ఇంకోటి, మొత్తం 10 members ఉంటాం సార్. ట్రైన్లో నుంచి అన్ని షాపులు కనిపిస్తున్నాయి, అన్ని ఎగ్జిబిషన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది, ట్రైన్లో కూర్చుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. నా పేరు బిందు, నేను ట్రైన్ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్యామిలీతో పాటు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈసారి ఇంకా బాగుంది, పిల్లలకు అందరూ బాగుంది. తిరగడం కన్నా కొంచెం ట్రైన్లో కూర్చుంటే అన్ని షాపింగ్స్ కానీ. ఆట వస్తువుకి ఎక్కువ, ప్యాసింజర్ ట్రైన్ రేంజ్ కి బాగా తక్కువ అన్నట్టుగా ఉంటుంది కదా అని ఈ ట్రైన్ ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సందర్శకుల మధ్య నుంచి వెళ్తుంటుంది కాబట్టి మెయింటెనెన్స్ కండిషన్ బాగా ఉండాలి. లేదంటే ఈ రైలు కూడా ప్రమాదం బారిన పడొచ్చు. అందుకే దీని నిర్వహణ కోసం 10 మంది దాకా పనిచేస్తున్నారు. వారు ఎల్లప్పుడూ దీని కండిషన్ ని చెక్ చేస్తూ ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తుంటారు. మా టీం అయితే 10 ఉంటారు సార్. ఏమేమి చేయాలి మీరు రోజు? మేము 4 o'clock వస్తాం సార్. మేము 4 o'clock బండి స్టార్ట్ అవుతుంది. వాలంటీర్స్ 3 o'clock వస్తారు. ఇక అంతే తిరగాలి, మా పని తిరిగలే. ప్యాసింజర్స్ రావాలి, కూర్చుంటారు, టికెట్ కలెక్ట్ చేస్తారు. టికెట్ కలెక్ట్ చేయగానే బండి వెళ్తుంది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ మేము ట్రైన్లో పబ్లిక్ ఎక్కితే టికెట్లు తీసుకుంటాం. ఒకటి ట్రైన్ మీద నిలబడతాం, మధ్యలో ఓవర్ ఎక్కకుండా, పబ్లిక్కి తాకకుండా డబ్బాలని మేము చూసుకుంటూ ఉంటాం. కేరింత కోలాహలం, సందడి, సంబరాలు వీటన్నిటి మధ్య ఇక్కడ ఉన్న పని వాళ్ళ జీవితం. ఈ రంగుల రాట్నం తిరిగితేనే వారికి కడుపు నిండుతుంది. ఇది ఈ వారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ జూలలపై పనిచేస్తున్న వారిపై బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.